వీడేంది కొత్తగా ఎర్రగడ్డలు కరింపాకు పెనుము ఇవన్నీ చూపిస్తాను అనుకుంటున్నారా? అదేం లేదు. మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నైట్ కి టిఫిన్ నేనే చేస్తున్నా. ఇంకా షాప్ కి వెళ్ళిపోయి టిఫిన్ లోకి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకున్నా. 1 కేజీ ఎర్రగడ్డలు, 1 బొరుగుల ప్యాకెట్. ఫస్ట్ ఎర్రగడ్డ తీసుకొని క్లీన్ చేసుకొని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నా. తర్వాత ఎండుమిరపకాయ తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నా. మామూలుగా ఎత్తుకుంటే ఈ టిఫిన్ లోకి వేయాల్సింది పచ్చిమిర్చి లేదు కాబట్టి ఎండుమిరపకాయలు అయితే వేశాను. తర్వాత ఒక దబరా ఒకటి ఒక బొక్కల గిన్నె అయితే తీసుకున్నాను బొరుగులు నానబెట్టేదానికి. ఇంకా దబరాల్లోకి నీళ్లు తీసుకొని బొరుగులు దాంట్లో వేసి కాసేపు నానబెట్టిన తర్వాత బొక్కల గిన్నెకి అయితే తీసుకున్నాను బొరుగులు. ఇంకా కాసేపు అది పక్కన పెట్టేసి మనం కోసుకున్న ఐటమ్స్ ఎత్తుకొని వచ్చి పెనుములో వేసి వేగించాలా. ఎర్రగడ్డకి పచ్చిమిరకాయకి తోడుగా కరింపాకు ఆవాలు వేసి టేస్ట్ వస్తుంది. ఇంకా అవన్నీ వేసి కాసేపు ఫ్రై చేయాలా. ఫ్రై అయిన తర్వాత పసుపు పొడి వేయాలా. మామూలుగా అయితే నాకు రాదు టిఫిన్ చేయడము. మా అమ్మ పక్కనే ఉండి చెప్తాను కాబట్టి చేస్తున్నాను. మామూలుగా మా అమ్మే చేసేది టిఫిన్. మా అమ్మకి 2 రోజుల నుంచి జ్వరం ఉన్నది కాబట్టి చేయలేకపోయింది. అందుకే ఈ రోజు నేను చేస్తున్నాను టిఫిన్. ఇంకా నానబెట్టుకున్న బొరుగులు తీసుకొని పెనుములో వేసి కావాల్సినంత ఉప్పు వేసుకొని బొరుగులు పసుపు రంగులోకి వచ్చేంత వరకు బాగా కలబెట్టుకోవాలా. ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉండాలి నేను ఏ టిఫిన్ చేస్తున్నానో. మీరు అనుకునేదే బొరుగుల ఉప్మా. చెప్పేది మర్చిపోయాను. పప్పుల పొడి కూడా వేసుకోవాలా. అప్పుడే టేస్ట్ బాగా కనపస్తుంది. ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. 2 ప్లేట్లు దేని పెట్టానంటే నాకు మా నాన్నకి. అమ్మకి జ్వరం కాబట్టి ముందుగా ఇడ్లీ తెచ్చి ఇచ్చేసాను. తినేసింది. ఇంకా టీవీలో స్వామి రిటర్న్స్ వెబ్ సిరీస్ చూస్తా టిఫిన్ తిన్నాను. టిఫిన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగుంది. ఓకే మరి ఉంటాను. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.